హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ వరకు అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇది టోటలీ స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్ గైస్. టోటల్ 12 వీక్స్ అయితే ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అండ్ ఎవరైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే సో ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్లో అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ గైస్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ లైక్ సోషల్ సైన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎకనామిక్స్, అగ్రో బిజినెస్ దీంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ గైస్. సో తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేనైతే టెలిగ్రామ్లో అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్, చెక్ అయితే చేయండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ స్కీమ్కి వచ్చేసి టోటల్ 39 సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి గైస్. సో దీనికైతే ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేదు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు 10th అండ్ ఇంటర్మీడియట్లో అండ్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన స్కోర్ బట్టి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు గైస్. తర్వాత అయితే ఫైనల్ సెలక్షన్ అయితే ఇంటర్వ్యూ మీద అయితే డిపెండ్ ఉంటుంది. సో మీకు మంచి స్కోర్ వచ్చింది, మంచి స్కోర్ వచ్చుంటే సో తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి గైస్. ఈజీగా షార్ట్ లిస్ట్ అయితే అయిపోతారు. అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th గైస్, ఈ మంత్ ఇంకా 2 days మాత్రమే ఉంది. అండ్ దీనికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని అయితే 17th రోజు అయితే రిలీజ్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ డేనే. అండ్ తర్వాత June 22 ఇంకో 3 days లేటర్ అయితే 3 days తర్వాత అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ గూగుల్ అప్లికేషన్ ఫామ్ అయితే నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఇదైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి గైస్. అండ్ దెన్ ఇక్కడైతే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ ఫాదర్ అండ్ మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క అడ్రస్, సో ఆ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ పిన్ కోడ్ అండ్ స్టేటు అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. అండ్ కిందకి స్కూల్ అయితే ఇక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ బానిఫైడ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గైస్. మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే బానిఫైడ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అక్కడైతే మనం అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడైతే స్టూడెంట్ ఫోటోగ్రాఫ్స్, సో మీకు ఇంటర్వ్యూ అయితే ఎక్కడైతే కావాలో అక్కడ ఆ స్టేట్ అయితే మెన్షన్ చేయండి గైస్. తెలంగాణ వాళ్ళు అయితే టీఎస్, ఏపీ వాళ్ళు అయితే ఏపీ అయితే మెన్షన్ చేయండి. అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ గైస్. సో ఇక్కడైతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఇది ఎక్కడైతే లొకేషను అండ్ పిన్ కోడ్, మీరు ఏ స్టేట్లో అయితే మీ యూనివర్సిటీ కంప్లీట్ అయిందో మీ గ్రాడ్యుయేషన్ అదైతే అక్కడైతే మెన్షన్ చేయాలి గైస్. అండ్ మీ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకపోతే ప్లేస్మెంట్స్ సెల్ హెడ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ ఈ ఇంటర్న్షిప్కి అయితే స్టార్ట్ డేట్ వచ్చేసి 10th June మెన్షన్ చేయండి గైస్. అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 31st June అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో అయితే. అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే టైటిల్ అయితే ఉంటుంది గైస్. నేనైతే నోటిఫికేషన్ అయితే పైన అయితే డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ 2 బాక్స్లు అయితే టిక్ అయితే ఇచ్చేయండి గైస్. అండ్ మీరు ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తారో ఆ ప్లేస్ అండ్ డేట్ అయితే ఇచ్చేయండి గైస్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది గైస్. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ అయితే చేయండి గైస్. అండ్ ఈ డ్యూరేషన్ వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 8 weeks అయితే మినిమం గైస్. మ్యాక్సిమం అయితే 12 weeks వరకు అయితే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్లో అయితే 20,000 per month మనకి అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది గైస్. అండ్ 2,000 ఫీల్డ్ విజిట్ చేసినందుకు 2,000 అండ్ ట్రావెల్ అలవెన్సెస్ కింద అయితే 6,000 అయితే ఉంటుంది. అండ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కింద 2,000 అయితే ఉంటుంది. టోటల్లీ 25 to 30K వరకు అయితే స్టైఫండ్ అయితే వస్తుంది. సో 80% అయితే మిస్ అయితే చేసుకోవద్దు గైస్. అండ్ సో మరి ఇంటర్న్షిప్ సీట్స్ అయితే తెలంగాణ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ తెలంగాణలో కూడా ఒక సీట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది గైస్. సో కాంపిటీషన్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. సో తప్పకుండా అప్లై అయితే చేయండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు కాబట్టి 80% అయితే అప్లై చేయకుండా అయితే ఉండకండి గైస్. సో అండ్ దెన్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా 2 days మాత్రమే ఉంది గైస్. June 16 లాస్ట్ డేట్, ఇంకా 2 days మాత్రమే ఉంది. త్వరగా అయితే అప్లై అయితే చేయండి. అండ్ షార్ట్ లిస్ట్ అయితే త్వరగా అయితే వచ్చేసింది. నెక్స్ట్ డే అయితే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళైతే లిస్ట్ అయితే పెడతారు. అండ్ 22కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. సో ఇంకా ఎవరైతే మన వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయలేదో చేసుకోండి గైస్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అయితే మీకైతే త్వరగా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. సో టెలిగ్రామ్లో అయితే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి గైస్. అక్కడైతే ఫస్ట్ ఇన్ఫామ్ చేస్తాకైతే ఎలాంటి అప్డేట్ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.